Book of Exodus chapter 3 verse 7. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. And the Lord said, I have surely seen the oppression of my people who are in Egypt, and have heard their cries because of their taskmaster. For I know their sorrows, so I have come down to deliver them out of the hand of the Egyptian, and to bring them up from the land to a good and large land, to a land flowing with milk and honey, to the place of the Canaanites and the Hittites and the Amorites and the Perizzites and the Hivitites and the Jebusites. Now therefore, behold, the cry of the children of Israel has come to me, and I have also seen the oppression with which the Egyptian oppressed them. Come now therefore, and I will send you to Pharaoh, that you may bring my people, the children of Israel, out of Egypt. But Moses said to God, Who am I that I should go to Pharaoh, and that I should bring the children of Israel out of Egypt? So he said, I will certainly be with you, and this shall be a sign to you that I have sent you. When you have brought the people out of Egypt, you shall serve God on this mountain. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీలకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజీలకు, హివ్వీలకు, యోబీసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకై దిగివచ్చి ఉన్నాను. ఇజ్రాయేళ్ల మొర నిజముగా నా యుద్ధకి చేరియున్నది. ఐగుప్తీలు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇజ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను అనెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇజ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన, నిశ్చయంగా నేను నీకు తోడై ఉందును. నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఆ పర్వతం మీద దేవుణ్ణి సేవించెదరు అనెను. What the word says here? ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, The Lord is speaking to a man, దేవుడు ఒక మనిషితో మాట్లాడుతున్నాడు. and is talking about the human beings, the chosen people of God, how they are oppressed. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలకు వాళ్ళు ఏ విధంగా శ్రమలో ఉన్నారో ఇక్కడ చూపిస్తున్నాడు దేవుడు. So God is talking to Moses. God is telling to Moses, I have seen my people oppression. నేను వారి యొక్క శ్రమను చూచి ఉన్నాను అంటున్నాడు. How they are oppressing the taskmaster, how they are giving trouble to their people. అక్కడ తనని ఇజ్రాయేల్ ప్రజల్ని కష్టపెడుతున్న ఆయన ఏ విధంగా కష్టపెడుతున్నాడో మనం ఇక్కడ చూస్తుంటాం. Same way, now God is talking to us. అదే విధంగా దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. In this area, many God peoples are there. ఈ యొక్క ప్రదేశంలో, ఈ యొక్క ప్రాంతంలో దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క మనుషులు చాలా మంది ఉన్నారు. They are oppressed by the Egypt means witchcraft. ఐగుప్తు అనగా చేతబడికి సాదృశ్యము. So అయితే దేవుని యొక్క ప్రజలు చాలా మంది చేతబడితో బాధపడుతూ ఉన్నారు. Many people are oppressed by the devil nowadays. చాలా మంది దురాత్మలతో శ్రమ పడుతూ ఉన్నారు. They are suffering with witchcraft. ఆ యొక్క చేతబడితో బాధపడుతూ ఉన్నారు. They are in bondage. చాలా మంది బంధకాల్లో ఉన్నారు. That is, they want to come out from bondage, but they can't. వారు ఆ యొక్క బంధకం నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారు, కానీ వారు రాలేకపోతున్నారు. They are bondage in the fear. కొంతమంది భయం అనే బంధకంలో ఉన్నారు. If I get out of this Egypt, how can I feed my family? How can I feed myself? Where can I get food? What will going to happen in my future? They have fear about their future. నేను ఒకవేళ ఈ యొక్క ఐగుప్తు నుండి బయటకు వస్తే నా కుటుంబ పరిస్థితి ఏంటి, నేను ఏ విధంగా మేము తింటాం, ఏ విధంగా పోషింపబడతాం, ఆ యొక్క భవిష్యత్ ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారు వీరు. How can what will be my future? నా యొక్క భవిష్యత్ ఏంటి? So they having fear in their hearts. వారి యొక్క హృదయాల్లో ఆ యొక్క బాధ అనేది ఉంది, Same భయం అనేది ఉంది. Same way,
అదేవిధంగా Nowadays, ఈ రోజుల్లో in this area, ఈ యొక్క ప్రాంతంలో many people చాలా మంది having fear. భయంతో ఉన్నారు. If I believe that God, if I leave this God, what will happen? నేను ఆ దేవుడిని నమ్ముకుంటే ఏమవుతుంది? If I won't go to witchcraft, he will do something and some harm will be come to on my family. నేను ఆ చేతబడి దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళు ఏదైనా నాకు చేస్తారు, అప్పుడు ఏదో ఒకటి నాకు అవుతుంది. If I won't give money, maybe you do some harm to me or my family. నేను ఒకవేళ వాళ్ళకి డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు నాకు ఏదో ఒక హాని చేస్తారు. So people are living in fear not about God but about world. ప్రజలు భయముతో ఉన్నారు, కానీ అది దేవుని యందు భయం కాదు, మనుషుల గురించిన భయము. So that is the reason people are in bondage. కాబట్టి ప్రజలు బంధకాల్లో ఉండి ఉన్నారు. They can't themselves come out of from bondage వారు ఆ యొక్క బంధకాల్లోంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. because they are so weak. ఎందుకంటే వారు చాలా నీరసించిపోయి They ఉన్నారు. are oppressed, వారు శ్రమ పడుతూ ఉన్నారు. depressed. వాళ్ళు నిరుత్సాహంలో ఉన్నారు. So they are in bondage. వారు బంధకాల్లో ఉన్నారు. But all the people leave them like that. అందరూ వారిని ఆ విధంగా విడిచిపెట్టేశారు. But God never leave his people. కానీ దేవుడు తన ప్రజలను దేవుడు విడిచిపెట్టడు. He promised, I will never leave you, I will never forsake ఆయన you. వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని. Whatever circumstance may be there. అక్కడ పరిస్థితులు ఏ విధంగా అయినా ఉండని. Nowadays, many people are in same position. ఈ రోజుల్లో అదే పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది. So God is asking you to go and deliver that people. దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీరు వెళ్ళి ఆ యొక్క ప్రజలను విడిపించండి అని చెప్పి. What Moses said మోసెస్ ఇక్కడ ఏమంటున్నాడు? మోషే in verse 11, 11వ వచనంలో Moses said to God. See the conversation between God and man. మనిషికి అదే విధంగా దేవునికి మధ్యలో సంభాషణ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. See how God thinking, how God is talking to a man. దేవుడు మనిషితో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా ఆలోచిస్తున్నాడు దేవుడు. How man thinking, how man answering to God. మనిషి దేవునికి ఏ విధంగా జవాబిస్తున్నాడు ఇక్కడ చూస్తాం. Who am I that I should go to Pharaoh and that I should bring the children of Israel out of Egypt? So he said, 11th verse. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోటకును ఎంతటి వాడును అని దేవునితో అనగా. See, from childhood, where he had grown up, ఆయన చిన్నప్పటి నుండి ఎక్కడ పెరిగాడు మోషే? where he have learned all types of education. మొత్తం సకల విద్యలు మోషే ఎక్కడ నేర్చుకున్నాడు? In Egypt only. ఆయన ఐగుప్తులోనే నేర్చుకుని ఉన్నాడు కదా. He know everything about Egypt. ఆయనకు ఐగుప్తు గురించి సమస్తము తెలుసు. So what is God? Go and you deliver people means what is telling? దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను విడిపించమంటే అక్కడ మోషే జవాబు ఏ విధంగా ఉంది? Who am I, Lord? నేను ఎవరిని ప్రభువా, నేను ఎంతటి వాడిని ప్రభువా. So what, see the way how God see a human chosen person, ఏర్పరచుకున్న మనిషి, how God will see నీ దేవుడు ఏ విధంగా చూస్తాడు? a person chosen by God. దేవుని చేత ఏర్పరచుకోబడిన వ్యక్తిని దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు? He is seeing as a deliverer. దేవుడేమో ఒక విడుదలిచ్చే వాహనంగా, విడుదలిచ్చే వాడిగా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. How Moses is looking up to God. కానీ మోషే ఏ విధంగా చూస్తున్నాడు? God, how దేవా, I can go? ఎట్లా వెళ్ళాలి They will ప్రభువా? kill me. వాళ్ళు నన్ను చంపేస్తారయ్యా. What God telling? Let's see next verse. So he said, I will certainly be with you, and this shall be a sign to you that I have sent you. When you have brought the people out of Egypt, you shall serve on this mountain. నిత్యంగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు అనెను. God is seeing his chosen person Moses, that he has
already gone and complete the task and bring people, and he's working in the same place where God has encountered with Moses. దేవుడు మోషేని ఏ విధంగా చూస్తున్నాడంటే ఇంతకు ముందు ఆయన వెళ్ళి ఆయన అక్కడ ఉన్న ప్రజల్ని విడిపించి మళ్ళీ తీసుకొని వచ్చిన విధంగా దేవుడు మోషేని చూస్తూ ఉన్నాడు. So when God has chosen a person, he will choose a perfect person. దేవుడు ఎవరైనా ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడంటే ఆ వ్యక్తి సంపూర్ణమైన వ్యక్తి. God, if he has given any task a person, means God knows he's able, he can do. దేవుడు ఎవరికైనా ఏదైనా ఒక పని అప్పచెప్పాడంటే ఆ వ్యక్తి ఆ పని చేయగలిగితేనే ఆ వ్యక్తికి ఆ పని అప్పచెప్తాడు దేవుడు. Otherwise God won't allow to do other work. లేకపోతే దేవుడు ఆ యొక్క పని ఇవ్వడు, వేరే ఏదైనా ఇస్తాడు. So God has seeing in Moses this is a deliverer. దేవుడు మోషేని ఒక విడుదల ఇచ్చేవాడిగా చూస్తూ ఉన్నాడు. God is seeing in Moses that he has completed his task. ఆయన మోషే తన యొక్క పనిని నెరవేర్చి ఉన్నాడు అన్న విధంగానే దేవుడు చూస్తున్నాడు. God is telling, I am with you. నేను నీకు తోడై ఉన్నాను. See then what Moses telling? నేను నీకు తోడై ఉంటాను అంటుంటే మోషే ఏమంటున్నాడు In చూడండి. verse 13, then Moses said to God, indeed when I come to the children of Israel and say to them, the God of your fathers has sent me to you, and they say to me, what is his name? What shall I say to them? And God said to Moses, I am who I am. And he said, thus you shall say to the children of Israel, I am has sent me to you. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి నీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగెను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. See, God is the conversation between God and man. మనిషికి అదేవిధంగా దేవునికి మధ్యలో ఉన్న సంభాషణ మనం చూస్తున్నాం. Moses telling, మోషే చెప్తున్నాడు, if I go to the Egypt, నేను ఒకవేళ ఐగుప్తుకు I go వెళ్ళినట్లయితే, to your people, నేను నీ యొక్క ప్రజల దగ్గరికి if వెళ్ళినట్లయితే, they ask who has sent you, what is his name, what is God's name, వాళ్ళు ఒకవేళ అడిగారు అనుకో, ఎవరు నీ దేవుడు, ఆయన ఏం చెప్తున్నాడు అని అడిగితే, God say, I am who I am. నేను ఏం చెప్పాలి అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను, నేను అనువాడనై ఉన్నాను, I am has sent you. నేనే నిన్ను పంపి ఉన్నాను. Then again Moses said to God, అప్పుడు మోషే అంటాడు, thus you shall say to the children of Israel, the Lord God of your father, the God of Abraham and God of Isaac and God of Jacob has sent me to you. This is my name forever, and this is my memorial to all generation. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నేను ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే. See, God is telling his name, his forefathers' name, everything is revealing himself to Moses. దేవుడు తండ్రి అయిన దేవుడు మోషేకి తను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. Again he is giving plan. అంతేకాకుండా ఆయన ఒక ప్రణాళికను మోషేకి ఇస్తూ ఉన్నాడు. Where you have to go first. నువ్వు ఫస్ట్ మొదటిగా ఎక్కడికి వెళ్ళాలి అనేది చెప్తూ And ఉన్నాడు. what you have to speak to them. నువ్వేం మాట్లాడాలి అనేది కూడా చెప్తున్నాడు. How do you talk with them. నువ్వు వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా చెప్తూ So ఉన్నారు. he's telling, go first to the మొదట Egyptian ఇజ్రాయెల్కి వెళ్ళు, and gather all the elders people. నువ్వు ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పెద్దలందరినీ సమకూర్చు, And tell what I am speaking to, tell everything to them. నేను నీతో ఏం మాట్లాడాను అదంతా నువ్వు ఆ యొక్క ప్రజలకు చెప్పు, Then they will heed you. అప్పుడు వారు నీ మాట వింటారు. Then see what he is telling in the verse 18. Then they will heed your voice, and you shall come to you and the elders of Israel to the kings of Egypt, and you shall say to him, the Lord God of Hebrew has met with us, and now please let us go 3 days journey into the wilderness, that we may sacrifice to the Lord our God. వారు నీ మాట విందురు గనుక నీవు ఇజ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజుని వద్దకు వెళ్ళి, నీవును ఇజ్రాయేల్ పెద్దలను ఐగుప్తు రాజుని వద్దకు వెళ్ళి అతన్ని చూచి, హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు 3 దినములు ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుమని సెలవిమ్మని అతనితో చెప్పవలెను. And then he won't let you go. ఆయన తర్వాత ఆయన మిమ్మల్ని పోనివ్వడు.
then what I will do, I will stretch my hand. అప్పుడు నేను నా యొక్క హస్తాన్ని చాపుతాను, I will do wonders, miracles in the midst of నేను them. అద్భుతాలను వారి ఎదుట చూపిస్తాను. So when I done miracles and wonders, నేను అద్భుతాలు ఆ యొక్క సూచక్రియలు చేసినప్పుడు then he will let you go. అప్పుడు ఆ యొక్క ఫరో మిమ్మల్ని వెళ్ళనిస్తాడు. But కానీ you can't go empty handed. మీరు వట్టి చేతులతో తిరిగి వెళ్ళరు. See verse 20. 20వ వచనం చూడండి. So I will stretch out my hand and strike Egypt with all my wonders which I will do in the midst, and after that he will let you go. Verse 21. And I will give these people favor in the sight of Egyptian, and it shall be when you go that you shall not go empty handed, but every woman shall ask of her neighbor, namely, and of her who dwells near her, houses, articles of silver, articles of gold, and clothing, and you shall put them on your sons and on your daughters, so you shall plunder the Egyptian. God is giving clear instructions. దేవుడు అక్కడ క్లియర్గా స్పష్టంగా కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నాడు. So when I do miracles, wonders in their నేను midst, అక్కడ అద్భుతాలు సూచక్రియలు జరిగించినప్పుడు then the fear of God will come upon them. దేవుని యొక్క భయము, అక్కడ నా యొక్క భయము వారి పైకి వస్తుంది. So you should not come empty handed runningly. Oh, have got delivered. Okay, run. Don't come like that. వట్టి చేతులతో మీరు అక్కడి నుంచి పరిగెత్తుకొని రావద్దు, రారు మీరు అట్లా. What you should do, no? మీరు ఏం చేయాలంటే Each woman, ప్రతి ఒక్క స్త్రీ what they must do, ఏం చేయాలంటే they have to go their neighbors Egyptians. వారి పొరిగి వారైన ఐగుప్తుల దగ్గరికి వెళ్ళి They have to ask for the silver, వెండి బంగారాన్ని అడిగి, gold, clothing. బట్టలు కూడా అడిగి, You have to, as much you can carry, take them and put on your daughters మీరు and your son. ఎంత మోయగలిగితే అన్ని తీసుకొని మీ యొక్క పిల్లలకి మీ యొక్క దాంట్లో పెట్టుకోండి. Okay, like that you will plunder Egypt. ఆ విధంగా మీరు ఐగుప్తు నుండి బయటకు వస్తారు అని Then you చెప్తారు. know that I am the Lord. అప్పుడు మీరు తెలుసుకుంటారు నేనే దేవుడిని అని చెప్పి. Whatever God is going to do, whatever in his heart, he has shared everything to Moses. దేవుని యొక్క హృదయంలో ఏదైతే ఉందో అదంతా మోషేకి ఆయన చెప్తూ ఉన్నాడు. See, everything clearly planned, God has explained to Moses what he is ప్రతిదీ going to do. స్పష్టంగా ఆ యొక్క మోషేకి విషాదపరిచి చెప్పి ఉన్నాడు. He's telling first they won't listen. మొదటగా ఆయన వినడు. I will do miracles. నేను అద్భుతాలు చేస్తాను, Then he will let you go. అప్పుడు మిమ్మల్ని వెళ్ళనిస్తాడు. But you should not come empty handed. మీరు ఒట్టి చేతులతో రావద్దు. You have to plunder Egypt. మీరు ఆ యొక్క సమృద్ధిని ఐగుప్తు నుండి తీసుకొని And you have to come on this mountain, మీ యొక్క కొండకు వచ్చి Mount Sinai. సినాయి పర్వతం And you will worship me here. ఇక్కడ నన్ను ఆరాధించాలి. Again Moses what is telling, no? మళ్ళీ మోషే ఏమంటాడు తెలుసా అండి? Chapter 4 verse 1. 4:1 చదువుదాం. చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవానికి ప్రత్యక్షము కాలేదు అందురు అని ఉత్తరం ఇచ్చాడు. What is telling? ఏం చెప్తున్నాడు అని మోషే? They won't believe me, God. వారు నన్ను నమ్మరు ప్రభువా. Same problem is with us. మనతో కూడా అదే సమస్య. God want us to do some work for his glory. దేవుని యొక్క మహిమ కొరకు దేవుడు మనల్ని ఏదో ఒకటి చేయమని చెప్పి అంటారు. But we want to do other work, not God's కానీ work. మనము ఆ పని చేయం కానీ వేరే పని చేయాలని అనుకుంటూ ఉంటాము. According to our will, our మన desire. చిత్త ప్రకారము మన ఆశల ప్రకారం మనం చేస్తూ ఉంటాము. But we don't want to do as God's want to instruct us. దేవుడిచ్చిన ఆ యొక్క ఉపదేశంలో మనం నడవము. We want to follow our own will. మన యొక్క సొంత చిత్తంలో స్వచిత్తంలోనే నడవాలని అనుకుంటూ ఉంటాం. If they won't listen, వారు వినరు. God told already they won't listen. దేవుడు ముందే చెప్పాడు వాళ్ళు వినరు అని చెప్పి. When they won't listen, I will do miracles. వాళ్ళు విన్నప్పుడు నేను అద్భుతం చేస్తాను. Even they won't listen, వాళ్ళు వినరు ప్రభువా. I will increase my wonders. వాళ్ళు వినకపోయినప్పటికీ నేను నా యొక్క అద్భుతాలను హెచ్చిస్తాను, అద్భుతాలు చేస్తాను. Already God told to Moses. దేవుడు ముందుగానే ఆ యొక్క మోషేకి చెప్పి ఉన్నాడు. And Moses what is telling? మళ్ళీ ఏమంటున్నాడు మోషే? He is remembering God, what he has forgotten, no? దేవుడు మర్చిపోయింది గుర్తు చేస్తున్నాడా మోషే? They won't listen me. ఆయన విన్నాడు ప్రభా నాకు.
No, Moses repeating God's word. వారు నన్ను నమ్మరు ప్రభువా. Same way, in our life also, అదే విధంగా మన జీవితాల్లో కూడా we will also do the same things. ఇవే పనులు చేస్తూ ఉంటాం మనం. We'll forget. మనం మర్చిపోతూ ఉంటాం. We want to become God. మనం దేవుడు అయిపోతాం. We want to act like God. మనం దేవుడిలాగా నటించడానికి ట్రై చేస్తూ ఉంటాం. How you know? ఏ విధంగా తెలుసా? In Genesis 1 chapter, what God say, no? ఆదికాండం 1:1 ఏం చెప్పాడు దేవుడు? Let there be light. వెలుగు కలుగును గాక. Light must be there. వెలుగు కలిగెను. Moses want to act like that. ఆ విధంగా మోషేకి కావాలంట. But God doesn't want like that. దేవుడికి ఆ విధంగా వద్దంటండి. He has a different plan. ఆయన వేరొక చిత్తం, ఆయన వేరొక ప్రణాళిక కలిగి ఉన్నాడు. We will also will think same thing. మనం కూడా అలానే ఆలోచిస్తూ ఉంటాం. If anybody demon possessed man will come, ఒకవేళ ఎవరైనా దెయ్యం పట్టిన వ్యక్తి వచ్చాడు అనుకోండి, hey devil, get out in Jesus name. ఏ దురాత్మ యేసు నామములో వెళ్ళిపో. The demon has to live and feel. ఆ యొక్క దురాత్మ విడిచి వెళ్ళిపోతుంది. We don't like to pray second time. మళ్ళీ మనం రెండోసారి ప్రార్థన చేయడానికి ఇష్టపడం. Yes? One word he has to feel. ఒక్క మాటతో వెళ్ళిపోవాలి అంతే అంటాం. How Jesus has did. యేసయ్య ఏ విధంగా చేశారు? I asked same question to Jesus. నేను యేసయ్యని అదే విధంగా అడిగి ఉన్నాను. With one word, how you cast those demon, have to struggle ఒక్క hours. మాటతో నువ్వు ఏ విధంగా దురాత్మను వెళ్ళగొట్టావు ప్రభా అని అడిగాను. Have to struggle hours to cast out demons. మరి మేము కొన్ని గంటలు ఆ యొక్క దురాత్మలు వెళ్ళగొట్టడానికి కష్టపడుతూ ఉంటాం కదా. God has given answer, no? అప్పుడు యేసయ్య ఏం జవాబు ఇచ్చారు తెలుసా? See, చూడండి, hours I will spend with Father. గంటలు గంటలు నేను దేవునితో గడిపేవాడిని. For 1 minute I will can cast out demon. ఒక్క నిమిషంలో నేను దయ్యాన్ని వెళ్ళగొట్టేవాడిని. What you will do, no? మరి నువ్వే, ఆయన ఏం చేస్తారు తెలుసా? నువ్వేం చేస్తావు తెలుసా? You will spend 1 minute with Father. ఒక్క నిమిషం దేవుడితో గడిపి You will spend hours to devil. దయ్యంతో గంటలు గంటలు గడుపుతావు. అంతే తేడా. That is different between you and me. అదే నీకు నాకు తేడా అన్నారు. That is the reason you have to struggle with demons hours and hours. Out. అందుకే మీరు కష్టపడతా ఉంటారు, వెళ్ళిపో 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 అని. When Jesus on this earth, యేసు ఈ భూలోకంలో ఉన్నప్పుడు he has spent more time with Father. ఆయన దేవునితో చాలా సమయం గడిపి ఉన్నారు. He unnecessary, unwanted peoples, everything he has cut. ఆయనకి అనవసరమైన వ్యక్తులు అందరినీ కట్ చేసుకుంటూ వచ్చారు. If anything against God will, he will cut. దేవునికి వ్యతిరేకంగా ఏదైనా ఉంటే అది కట్ చేసుకునేవారు. But you, మరి నువ్వు, they will feel something. వాళ్ళు ఏమనుకుంటారు? What they will think. వాళ్ళు ఏమనుకుంటారు? We have to do this one. నువ్వు ఇది చేస్తే, We have to do this thing. నేను అది చేస్తే, Otherwise, what they will think. వాళ్ళు ఏమనుకుంటారు? Some people will come to Jesus. కొంతమంది దేవుని దగ్గరకు వచ్చి, Jesus, యేసు, tell my brother to divide my inheritance. నా యొక్క ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉంటాడు అనమాట యేసయ్య దగ్గరికి, యేసయ్య నా యొక్క సహోదరునికి నా యొక్క ఆస్తిని మా ఇద్దరికి పంచి పెట్టమని అడుగుతాడు. Then what Jesus said? అప్పుడు యేసు ఏమంటారంటే, Hey, who made you judge between you? నా అన్న ఎవరు పెట్టినారు మీ ఇద్దరి మధ్య తీర్పరిగా? What we do, no? మనం ఏం చేస్తాం తెలుసా అండి? If I won't judge, who will judge? నేను తీర్పు తీర్చకపోతే, నేను న్యాయం చేయకపోతే ఎవరు God చేస్తారు? has appointed me to judge దేవుడు people. నన్ను యొక్క తీర్పు తీర్చడానికే పెట్టి ఉన్నాడు. No, otherwise they will go to other church. లేకపోతే వాళ్ళు వేరే చర్చ్కి వెళ్ళిపోతారేమో. I have to do that way. నేను చేయాలి. So if they are divided, who will get benefit? He will give tithe to me. ఒకవేళ నేను అలా డివైడ్ చేస్తే ఎవరైతే ఎక్కువ తీసుకున్నారో వాళ్ళకి నాకు టైత్ ఇస్తారు కదా. He will come to my church. ఆయన నా చర్చ్కి వస్తాడు. God doesn't care all those things. దేవుడు ఇవన్నీ పట్టించుకోడండి. Unnecessary things he will cut. దేవుడు అనవసరమైన అన్ని కట్ చేస్తూ వస్తాడు. He won't waste time ఆయన సమయాన్ని వృధా చేయడు. with unnecessary things. అనవసరమైన వాటి కోసం సమయాన్ని వృధా చేయడు. That is the reason with one word the devil will leave. కాబట్టి ఒక్క మాటతో దురాత్మ పారిపోయేది. So if you want to do the same thing, నువ్వు కూడా ఇదే విధంగా చేయాలి అనుకుంటే spend time with Father. దేవునితో ఎక్కువ సమయం గడుపు. You no need to spend time with మనుషులతో గడపాల్సిన అవసరం లేదు. If you spend more time with Father, నువ్వు దేవునితో ఎక్కువ సమయం గడిపితే you can spend less time with devil. సాతానుతో తక్కువ సమయం గడుపుతావు.
if you spend less time with Father, దేవునితో తక్కువ సమయం గడిపితే you have to spend more time with his ఆ devil. దురాత్మను వెళ్ళగొట్టడానికి చాలా సమయం Choose. హెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వే You want to ఎన్నుకో. fight with devil or you want to fight with Father? సాతాన్తో కొట్లాడాలనుకుంటున్నావా, దేవుని దగ్గర పోరాడి నువ్వు విజయాన్ని పొందుకోవాలనుకుంటున్నావా? If you spend more time with Father, దేవునితో ఎక్కువ సమయం గడిపితే you will more like Father. నువ్వు దేవుళ్ళలాగా మార్చబడతావు. If you spend more time with devil, నువ్వు సాతాన్తో ఎక్కువగా గడిపితే you will be more like devil. సాతాన్లానే అయిపోతావు. So God doesn't want to waste time. కాబట్టి దేవుడు సమయాన్ని వ్యర్థం చేయదు అంటున్నారు. Hallelujah. హల్లెలూయా. And come to the point. మనం పాయింట్కి వద్దాం. Then Moses answered and said, but suppose they will not believe or listen to my voice. Suppose they say, the Lord has not appeared to you. So the Lord said to him, what is that in your hand? And he said, a rod. And he said, cast it on the ground. So he cast it on the ground, and it became a serpent, and Moses felt it from. Then the Lord said to Moses, reach out your hand and take it by the tail. And he reached out his hand and catch it, and it became a rod in his hand. చదివారు కదండి ఇది. So what we have learned from this? ఈ యొక్క వాక్యం నుంచి ఏం నేర్చుకుంటాం మనం? So God is asking, దేవుడు అడుగుతున్నాడు, what is in your hand? నీ చేతిలో ఏముంది? What we will do, no? మనం ఏం చేస్తాం తెలుసా? Anoint me, Lord. అభిషేకించు ప్రభువా. God is telling, దేవుడు what చెప్తున్నాడు, is in your hand? నీ చేతిలో ఏముంది అని. What we think, no? మనమేం ఆలోచిస్తామంటే, God, దేవా let there be heaven open. నీ యొక్క పరలోకాన్ని Send your తెరిచి electricity. Let it be burn my whole body from top నీ to యొక్క bottom. అగ్నిని పంపించి నా యొక్క శరీరం అంతటిని కాల్చు ప్రభువా. Let I can shake my body. Let I can jump like 2-3 feet. Then I can experience your heavenly presence power. నేను 2-3 ఫీట్లు ఎత్తే ఎగరాలి ప్రభువా, అప్పుడు నేను నీ యొక్క శక్తిని పొందుకుంటానయ్యా. Everybody must see me. అందరూ నన్ను చూడాలి. This person has filled with the Holy Spirit from above. ఈయన పరలోకం నుండి అభిషేకింపబడినవాడని అందరూ చూడాలి. Then I will do miracles, అప్పుడు Lord. నేను అద్భుతాలు చేస్తాను ప్రభువా. God is telling, అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? I won't do like you think. నువ్వు ఆలోచించినట్టు నేను ఆలోచించను, నేను అట్లా చెయ్యను. I want to open my heaven and give electricity. నేను పరలోకం తెరిచి కరెంటుని ఎలక్ట్రిసిటీని పంపించను. If I send electricity, నేను దాన్ని పంపిస్తే what will happen, no? ఏమవుతుందో తెలుసా? If you can't handle this electricity, how can you handle heavenly electricity? నువ్వు ఈ యొక్క దీన్నే విద్యుత్ శక్తినే నువ్వు తట్టుకోలేకపోతే, లేకపోతే కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే, పరలోకం నుండి వచ్చిన ఆ యొక్క విద్యుత్ శక్తిని ఏ విధంగా నువ్వు If you handle hold చేస్తావు? electricity, you will be like coal within minutes. ఒకవేళ ఈ యొక్క కరెంట్ని పట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? బొగ్గు అయిపోతాం. Then how much more powerful my heavenly electricity? మన నా పరలోకపు విద్యుత్ శక్తి ఇంకెంత శక్తివంతమైంది ఆలోచించు. Better you can't bear it. బిడ్డ నువ్వు చేయలేవు. I know when to send my heavenly electricity. ఎప్పుడు పరలోకపు అగ్నిని పంపించాలో నాకు తెలుసు. Don't be like act anything. దేనిలో నువ్వు యాక్ట్ చేయకు. Humble yourself. నిన్ను నువ్వు తగ్గించుకో. Just what is in your hand, నీ చేతిలో ఏముంది throw it దాని కింద పడే before the Lord. దేవుని ముందు. Till then that he thinking he has authority. అప్పటి వరకు ఆయన అనుకుంటున్నాడు నాకు అధికారం ఉందని చెప్పి. Because the sticks symbolize authority. కర్ర దేనికి సాదృశ్యం అంటే Authority. అధికారానికి సాదృశ్యం. So he has a worldly authority. ఆయనకి ఈ యొక్క లోకానుసారమైన అధికారం ఉంది. With this authority, ఈ యొక్క అధికారంతో he is running from Egypt ఆయన యొక్క ఐగుప్తుకు పరిగెడుతూ ఉన్నాడు. and went to other kingdom. వేరొక రాజ్యానికి వెళ్తూ ఉన్నాడు. From there again he ran, మళ్ళీ ఆయన అక్కడి నుంచి వచ్చాడు. came to where? ఎక్కడికి వచ్చాడండి? Well. బావి దగ్గరకు వచ్చాడు. Finally he stuck there. ఆయన అక్కడ ఆగిపోయాడు. He with this authority. ఆయన యొక్క అధికారంతో. So God is telling,
put before me whatever you have. నీకేదైతే ఉందో అది నా ముందు పెట్టు. It means surrender yourself to God. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. So when he put stick before God, దేవుని ముందు తన యొక్క అధికారాన్ని పెట్టి ఉన్నప్పుడు it became a serpent. అది ఏ విధంగా మారిపోయింది అంటే సర్పంలా మారిపోయింది. It means అంటే in your life, నీ జీవితంలో ఉన్న the whatever authority you are carrying, నువ్వు ఏదైతే అధికారాన్ని మోస్తూ వస్తున్నావో it won't bless people, అది మనుషులను ఆశీర్వదించే అధికారంగా లేదు, but it's harm people. అది మనుషులకు హాని చేసే విధంగా It's kill ఉంది, people. అది మనుషులను చంపే విధంగా ఉంది. You did same thing in Egypt. నువ్వు ఐగుప్తులో అదే చేసావు కదా. You kill a person and came out. నువ్వు ఐగుప్తులో ఒక మనిషిని చంపేసి అక్కడి నుంచి బయటకు వచ్చాడు మోషే. So you are in your life, you are like a serpent. నీ జీవితంలో నువ్వు ఒక సర్పంలా ఉన్నావు. So when you submit yourself to God, నువ్వు ఎప్పుడైతే దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకుంటావో then afterward what God say, take that rod with tail. ఇప్పుడు నువ్వు ఆ యొక్క తోకను పట్టుకో అని చెప్తాడు. Till that he holding rod top. ఇప్పటి వరకు ఆయన తల దగ్గర పట్టుకున్నాడు. When he surrendered to God, దేవునికి సమర్పించిన తర్వాత he is taking from tail. అక్కడ కింద తోక దగ్గర నుంచి పట్టుకుంటున్నాడు. Means his pride must be submit to God. ఆయన యొక్క గర్వాన్ని దేవునికి సమర్పించున్నాడు. He must humble before God. ఆయన దేవుని దగ్గర ఖచ్చితంగా తగ్గించుకోవాల్సి వచ్చింది. So then what happened? తగ్గించుకున్నాడు. అప్పుడు ఏమైంది? The serpent became again rod. మళ్ళీ ఆ యొక్క సర్పం ఏమైందండి? Rod. ఆ యొక్క కర్రగా మారింది. You know what is this rod? The rod came from where, you know? ఈ యొక్క అధికారం ఈ యొక్క కర్ర ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? This rod has a special anointing. ఇది ఒక ప్రత్యేకమైన అభిషేకం కలిగినది. This rod belongs to Adam. ఇది ఈ యొక్క అధికారము ఆదాముదండి. From Adam to, it's carrying on, and somehow he came to his father-in-law. అది ఆదాం నుంచి వచ్చి ఎవరి దగ్గరికి వచ్చింది? Moses' father-in-law. మోషే యొక్క మామ ఉన్నాడు కదా, ఇత్రో అనుకుంటా, ఆయన దగ్గరకు వచ్చింది. In his garden is like that, in middle of the garden. ఆయన ఆ యొక్క తోట ఉంది ఆయనకి, ఆ తోట మధ్యలో And పెట్టున్నాడు. no one is able to pick that rod. ఆ యొక్క కర్రని ఆ యొక్క రాడ్ని ఎవరు తీయలేకపోయారు. Moses has pulled it up. మోషే మాత్రం ఆ యొక్క రాడ్ని తీసి ఉన్నాడు. Because he is a chosen person. ఎందుకంటే ఆయన ఏర్పరచబడిన వ్యక్తి. From that time he is carrying his rod. ఆ సమయం నుండి ఆయన ఆ యొక్క రాడ్ని మోస్తూ వస్తున్నాడు. So whatever may be, ఏది ఏమైనప్పటికీ when he surrendered to God, ఆయన దేవుడికి సమర్పించుకున్నప్పుడు so the rod has changed. ఆ యొక్క కర్ర మారిపోయిందండి. Moses' life has changed. మోషే యొక్క జీవితం మారిపోయింది. Before that he is harming to other persons. ఇంతకు ముందు ఆయన ఎదుటి వ్యక్తుల్ని హాని చేసే వ్యక్తిగా ఉన్నాడు. Now the rod has changed. ఇప్పుడు ఆ యొక్క అధికారం మారిపోయింది. It has come into the hand of God. అది దేవుని యొక్క చేతికి వచ్చింది. And with that rod he has done many signs and ఆ wonders. యొక్క కర్ర ద్వారా ఆయన అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకాలు, సూచక్రియలు చేస్తున్నాడు. When Moses using rod, మోషే యొక్క కర్రను వాడుతూ ఉన్నప్పుడు heaven did not open, heaven did not give any fire. పరలోకం తెరవబడలేదండి, అక్కడ నుంచి అగ్ని కుమ్మరింపబడలేదు. Moses did not jump. మోషే ఎగరలేదు, దూకలేదు, Moses did not shake. షేక్ అవ్వలేదు. When he is carrying rod, ఆయన ఆ యొక్క రాడ్ ని మోస్తూ ఉన్నప్పుడు, when using his rod, ఆయన యొక్క అధికారాన్ని ఆయన వాడుతూ ఉన్నప్పుడు it is like a natural, ఆయన nothing will happen. నార్మల్ గా మామూలుగా ఉందండి. When he struck the water, ఆయన వాటర్ ని కొట్టినప్పుడు he left ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. without his knowledge, ఆయనకు తెలియకుండానే, without anything enter from heaven, పరలోకం నుంచి ఏమీ దిగి రాకుండానే, without anything transform from him, దానిలోంచి ఏది the water become blood. వెళ్ళకుండా దానంతటా అదే రక్తంగా మారింది. Water became blood. నీరు రక్తంగా మారింది. This is nothing power went. Bible does not say
the power went from rod to water and water became a blood. It's not like that. బైబిల్ ఇట్లా చెప్పట్లేదండి. ఆ యొక్క రాడ్లోంచి ఒక పవర్ వెళ్ళి నీళ్ళల్లోకి వెళ్ళి దాన్ని అలా ఏం చేయలేదు. Whenever he is using rod, ఆయన యొక్క అధికారాన్ని వాడుతూ ఉన్నప్పుడు miracles were taking place. అద్భుతం జరుగుతుంది. When he struck the water, ఆ నీళ్ళని కొట్టినప్పుడు, Red Sea, ఎర్ర సముద్రాన్ని it కొట్టినప్పుడు divided into two. అది రెండుగా చీలిపోయింది. He did not work hard anything. ఆయన కష్టపడలేదండి దానికోసం. Yes, అవునా? the God which authority he has given, దేవుడిచ్చిన అధికారం, we no need to struggle. మనము కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఆ అధికారంలో The power itself will do the work. ఆ యొక్క శక్తి దానంతట అదే పనిచేస్తుంది. Bible say, బైబిల్ చెప్తుంది, not by might, శక్తి చేత కాదు, not by power, బలము చేత కాదు, but my spirit. నా ఆత్మ ద్వారానే Here జరిగిస్తాను. happening same thing by spirit of God. ఇక్కడ అదే జరిగిందండి. దేవుని యొక్క ఆత్మ ద్వారానే జరిగింది. 10 plagues. 10 తెగుళ్ళు Spirit of God. దేవుని ఆత్మ ద్వారా. Red Sea divided. ఆ యొక్క ఎర్ర సముద్రం చీల్చబడ్డది. God is fighting. దేవుడు అక్కడ యుద్ధం చేస్తున్నాడు. In our life what we do, no? మన జీవితంలో మనం ఏం చేస్తాం తెలుసా? We don't allow God to fight. దేవుడు యుద్ధం చేయడానికి అస్సలే అనుమతించం. We want to fight. మనమే యుద్ధం చేయాలని చూస్తూ ఉంటాం. That is the reason we will fail. అందుకే మనం ఫెయిల్ అవుతూ ఉంటామండి, ఓడిపోతూ ఉంటాం యుద్ధంలో. We must allow God to fight our battles. మన యొక్క యుద్ధము దేవుడు పోరాడడానికి దేవునికి అనుమతి ఇవ్వాలి. Battle belongs to Lord. యుద్ధము యెహోవాదే. Before Moses come into the hand of God, మోషే దేవుని యొక్క చేతుల్లోనికి రాకముందు he has fight many battles. ఆయన చాలా యుద్ధాలు చేస్తాడు. All battles అన్ని యుద్ధాలు harm to other person only. వేరే యొక్క మనుషులకు హానికరమైన యుద్ధాలు మాత్రమే Not చేస్తాడు. a single battle ఒక్క యుద్ధంలో కూడా, bring glory to God. ఒక్క యుద్ధం కూడా దేవునికి మహిమకరమైన యుద్ధం చేయలేదండి. All battles selfish battles. అన్ని యుద్ధాలు స్వార్థపూరితమైన He యుద్ధాలు fight మాత్రమే. with own hands. ఆయన తన స్వహస్తంతో పోరాడుతూ ఉన్నాడు. He has used his own talent brain. ఆయన సొంత తెలివిని ఉపయోగించి, ఆయన సొంత తలాంతులను ఉపయోగించి యుద్ధం చేస్తున్నాడు. Finally what happened? చివరికి ఏమైందండి? The kingdom has kicked him out. ఆ యొక్క రాజ్యం ఆయనని నెట్టివేసింది. From Egypt at the age of 20 he run away. ఆయన 20 సంవత్సరాలప్పుడు ఆ యొక్క ఐగుప్తు నుండి పారిపోవడం జరిగింది. 20 years he served other kingdom. 20 సంవత్సరాలు ఆయన వేరొక రాజ్యంలో నివసించారు. After that the 20 years the kingdom kicked him out. ఆ 20 సంవత్సరాల తర్వాత ఆ యొక్క రాజ్యం ఆయనని నెట్టివేసింది. He came to the finally Jethro. చివరికి ఆయన ఆ యొక్క ఇత్రో యొద్దకు వచ్చి ఉన్నాడు. From there he came to the finally hand of అక్కడి God. నుంచి తర్వాత His life దేవుని యొక్క has చేతిలోకి వచ్చాడు. changed. ఆయన యొక్క జీవితం మారిపోయింది. Before encounter with God, దేవునితో దేవుని ఎదుర్కొనకు మునుపు he has to fight his own battles. ఆయన సొంత యుద్ధాన్ని ఆయన చేస్తూ వచ్చాడు. After encounter God, ఆయన దేవునితో ఎన్కౌంటర్ అయిన తర్వాత God is fighting his battles. దేవుడు ఆయన యొక్క యుద్ధాన్ని చేస్తున్నాడు. Moses is not fighting his battles, ఆయన మోషే యొక్క యుద్ధాన్ని మోషే చేయట్లేదండి. but God is fighting all Moses' battles. మోషే యొక్క యుద్ధాలని దేవుడే చేస్తూ ఉన్నాడు. Battle belongs to God. యుద్ధం యెహోవాదే. Name fame belongs to Moses. పేరు ప్రతిష్ఠితులు ఎవరండి? మోషేకి. What we will do, no? మనం ఏం చేస్తాం We తెలుసా? want to fight మేం యుద్ధం చేస్తాం, and we want to name must be come to God name. దేవుని పేరు తీసుకురావాలని చూస్తాము. It's the wrong way. అది తప్పుడు వే. That is the reason many people are falling. అందుని బట్టే చాలా మంది పడిపోతూ ఉన్నారు. They will show like they have won the battle, but inside they lose the battle. చాలా మంది వాళ్ళు యుద్ధము గెలిచినట్టు చూపిస్తుంటారు, కానీ లోపల మాత్రం వాళ్ళు ఓడిపోయిన స్థితిలోనే Many ఉంటారు. people they think they got some great success. చాలా మంది వాళ్ళు చాలా గొప్ప విజయాన్ని పొందుకున్నాము అన్నట్టు In చూపిస్తారు, reality, they lose their battle. కానీ నిజంగా వాస్తవికంగా వారి యొక్క యుద్ధాన్ని ఓడిపోయి ఉంటారు. So allow
God to fight our battles. మన యుద్ధంలో దేవుడు పోరాడేటట్టు ఆయన యుద్ధం చేసేటట్టు అనుమతి ఇవ్వండి. When Moses came into the hand of God, మోషే దేవుని యొక్క చేతికి వచ్చిన తర్వాత all battles belongs to God, అన్ని యుద్ధాలు యెహోవావే. and name and fame came to Moses. పేరు ప్రతిష్టతలు Everybody, మోషేకి వచ్చున్నాయి. including Israel, Egypt, and everybody fearing to talk with Moses. ఇజ్రాయేలు ఐగుప్తీయులు అందరూ మోషేతో మాట్లాడాలంటే భయపడేవారు. Moses became a god in their sight. వారి దృష్టిలో మోషే ఒక దేవుడు అయిపోయాడు. How? ఏ విధంగా? Because Moses in the hand of God. మోషే దేవుని చేతుల్లో ఉన్నాడు. If you be in the hand of God, నువ్వు దేవుని చేతుల్లో ఉంటే victory belongs to you, విజయం నీది, battle belongs to God. యుద్ధం యెహోవాదే. Now you choose. ఇప్పుడు నువ్వే ఆలోచించుకో, See, నువ్వే ఎన్నుకో. after falling into hand of God, దేవుని యొక్క చేతుల్లో పడ్డ తర్వాత when God is handling Moses, మోషేని దేవుడు హ్యాండిల్ చేస్తూ ఉన్నప్పుడు every step he has a won battle. ప్రతి ఒక్క అడుగులో Miracles, అద్భుతాలు, wonders, success, సూచక్రియలు, moving forward, విజయం, ముందుకు సాగడమే. nowhere staying there. ఎక్కడ ఆగిపోలేదండి మోషే. 40-year journey. 40 సంవత్సరాల యాత్రలో See how many people he led. ఎంతమంది చనిపోయారు. We can't lead a 10%. ఎంతమంది 6 లక్షల మందిని కదా మనం ఒక దాంట్లో ఒక 10% కూడా లీడ్ చేయలేం. He's telling like this, he's telling like this. ఆయన No? అని అంటాం కదా. Okay, leave 10 people. 10 మందిని Come విడిచిపెట్టండి. to husband, wife. ఒక భార్య భర్తని తీసుకోండి. Wife cannot lead a single husband friend. భార్య తన ఒక భర్తని ముందుకు నడిపించలేకపోతుంది. Wife cannot understanding husband and cannot pushing where to push, where to love, where to nowadays cannot handling, wife cannot handling husband. ఎక్కడ ముందుకు నడిపించాలో, ఎక్కడ ప్రేమించాలి, ఎక్కడ. And same husband also ఏం చేయాలో చేయలేని స్థితిలో భార్యలు ఉన్నారు. అదేవిధంగా భర్తలు కూడా how to lead wife he unable to understand. భార్యను ఏ విధంగా నడిపించాలి అనేది వాళ్ళు అర్థం So చేసుకోలేకపోతున్నారు. present situation is like that. ఈ ప్రస్తుత కాలంలో ఈ విధంగా ఉంది. A man cannot unable to lead a wife in proper way. ఒక మనిషి ఒక భార్యని ఒక సరైన పద్ధతిలో నడిపించలేకపోతున్నాడు. A wife unable to follow husband his ways, to like him, what love him. ఒక భార్య తన భర్తని ఏ విధంగా వెంబడించాలో, ఏ విధంగా ప్రేమించాలో అనేది This చేయలేకపోతుంది. is the present situation. ఇది ప్రస్తుత పరిస్థితి. Just you imagine ఒకసారి ఆలోచించండి. how he has led 6 lakhs people. 6 లక్షల మందిని మోషే ఏ విధంగా నడిపించాడో ఒకసారి ఆలోచించండి. How many families distribute daily? How many family fighting daily? ఎన్ని కుటుంబాలు ప్రతిరోజు కొట్టుకుంటూ ఉండేవారు. How he able to lead all the generation till ఏ విధంగా ఆయన ఆ యొక్క తరాలను ముందుకు నడిపించాడు. till Moab, Mountain Nebo. మోషే ఆ యొక్క Mount Nebo Mount. నిబో యొక్క పర్వతం From వరకు ఏ విధంగా Egypt నడిపించాడు. to Nebo Mount, Moshe only led. ఐగుప్తు నుండి నిబో యొక్క పర్వతం వరకు మోషే నడిపించాడండి వాళ్ళని. How he can handle ఏ విధంగా 40 వాళ్ళని years. హ్యాండిల్ చేశాడు. 40 సంవత్సరాలు. Now husband, if you ask personally, I want to give divorce. ఈ రోజుల్లో భర్తలను పక్క పిలిచి అడిగితే ఏం చెప్తారంటే, నేను నా భార్యకి విడాకులు ఇవ్వాలి I అనుకుంటున్నాను. can't handle this wife, this అమ్మో, ఈ kind of భార్య నేను headache. భరించలేకపోతున్నా, ఈ తలనొప్పి నాకు వద్దురా Headache for బాబు. me, gender form for her. నాకేమో తలనొప్పి, ఆమెకేమో జండు బామ్. Yeah, but how he has led him. కానీ ఆ యొక్క మోషే ఏ విధంగా నడిపించాడు. So we have to hats to Moshe. మోషేని అడుగుదాం మనం, పరలోకం వెళ్ళిన తర్వాత అడగండి. How he can able to lead a successful life means he allow God to fight his battles. ఆయన యొక్క విజయవంతమైన జీవితానికి రహస్యం ఏంటంటే, ఆయన యుద్ధాలన్నిటినీ దేవుడు చేయడానికి దేవునికి అనుమతి ఇచ్చున్నాడు. Finally, I will ask one question, I will close. చివరిగా నేను ఒక ప్రశ్న అడిగి దీన్ని ముగించబోతున్నాను.
Moses start his journey from Mount Sinai to Egypt, Egypt to he came to Mount Nebo. ఆయన సినై పర్వతం నుండి ఐగుప్తు నుండి నిబో పర్వతం వరకు ఆయన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టి ఉన్నాడు. After encountering God, దేవుడు ఎన్కౌంటర్ అయిన తర్వాత, yes, his target is to reach Israel. ఆయన యొక్క గమ్యం ఇజ్రాయెల్ చేరుకోవడం, the land which flowing with milk and honey. పాలు తెన్నులు ప్రవహించు దేశానికి వెళ్ళడమే ఆయన యొక్క గురి, ఆయన గమ్యం. So my question is, నా ప్రశ్న ఏంటంటే, did Moses reach the land of Israel, the land of milk and honey? ఇజ్రాయేలు దేశాన్ని యొక్క మోషే దర్శించాడా? Yes or no? My question is, just listen carefully. Moses did enter the land of Israel, yes or no? మోషే ఇజ్రాయేలు దేశంలో ఆయన ప్రవేశించాడా, ప్రవేశించలేదా? Moses, he entered land of country of Israel. He put his leg or not? Yes or no? Yes. Those who are telling yes, raise hand. Only 3 members, 4 members, confused. 5 members. Yes, Moses entered land of Israel. మోషే ఇజ్రాయేలు దేశంలో అడుగు పెట్టాడు. If you see Bible, మీరు బైబిల్లో చూసినట్లయితే Mark, yeah, when Jesus went up with his 3 యేసు ప్రభు ఆ disciples, యొక్క కొండ మీదకి వెళ్ళినప్పుడు, with his 3 disciples, ఆయన 3 శిష్యులను తీసుకొని వెళ్ళినప్పుడు, there appear Elijah and అక్కడ Moses. మోషే ఎవరు, ఇంకొక ఆయన ఎవరు, ఏలియా వస్తారు అక్కడికి. Means Moses already entered మోషే యొక్క దేశంలో ముందేనే land of Israel. ఇజ్రాయెల్ దేశంలో ఆయన అడుగు పెట్టి ఉన్నాడు. He unable to enter Canaan, ఆయన కానానికి ప్రవేశించలేకపోయాడు, but he entered Israel. ఇజ్రాయెల్ దేశానికి మాత్రము వెళ్ళి Israel ఉన్నాడు. means after found Israel country found, ఇజ్రాయెల్ దేశము ఏర్పరచబడిన తర్వాత he has entered. ఆయన Same way, అదే విధంగా we are in Egypt maybe. మనం ఒకవేళ ఐగుప్తులో ఉండుండొచ్చు, Maybe you are in the Mount Sinai. లేకపోతే సీనాయి పర్వతం దగ్గరే ఉండుండొచ్చు. You are encountering God now. నువ్వు ఇప్పుడు దేవునితో ఎన్కౌంటర్ అవబోతున్నావు. Maybe you already encounter with God. ఒకవేళ దేవుని చేత ముందుగానే ఎన్కౌంటర్ అయ్యి ఉండొచ్చు. Now you have the task. ఇప్పుడు నీకు ఒక టాస్క్ ఉంది. You have to deliver people, God's people, from out of evil spirits. ఏంటంటే ఆ యొక్క టాస్క్ ఏంటంటే, నీకు ఇచ్చిన పని ఏంటంటే దేవుని యొక్క ప్రజలను ఆ యొక్క దురాత్మ బంధకాల నుంచి విడిపించడము. You have to deliver them. నువ్వు వారిని విడిపించి, Not by your power, నీ యొక్క శక్తితో కాదు, not by your నీ will, యొక్క బలంతో కాదు, but God's power, నీ యొక్క మార్గంలో కాదు, according to దేవుని God's యొక్క will, శక్తితో, and you have to దేవుని lead యొక్క them. మార్గంలో నువ్వు వారిని నడిపించాలి. You have to lead them నువ్వు వారిని నడిపించాలి till where God want to put you in. ఎక్కడ అయితే నీకు చివరి స్థానం పెడతాడు అక్కడ వరకు. So that is end of your life. అదే నీ యొక్క జీవితానికి ముగింపు. Mount Nebo. ఆ యొక్క నిబో పర్వతం. From Nebo you can see with physical body heaven. నీ యొక్క ఆ యొక్క పర్వతం దగ్గర When పరలోకాన్ని నువ్వు చూస్తావు. a man life come to end, నీ యొక్క ఒక మనిషి జీవితం చివరికి వచ్చినప్పుడు in spirit ఆత్మలో he can see angels are coming. దూతలు రావడం వారు చూస్తారు. He can see that the chariot of fire is coming to take him. ఆ యొక్క అగ్ని రథాలు వచ్చి వారిని తీసుకువెళ్ళడం చూస్తూ Because he knows that his time is come. వారికి తెలుసు వారి యొక్క సమయం అయిపోయింది. I have fight a good fight. నేను మంచి పోరాటం పోరాడి తిని Now I am going to heaven. నేను ఇప్పుడు నేను ఆ యొక్క పరలోకం వెళ్తున్నాను. So before you reach Israel country, నువ్వు ఇజ్రాయేలు దేశానికి before you want to reach heaven, వెళ్ళక ముందు ఆ యొక్క పరలోకానికి you have to leave this mud body here itself. ఈ యొక్క శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టాల్సి ఉంది. Before you leave this earthly body, ఈ యొక్క భూ సంబంధమైన శరీరాన్ని
విడిచిపెట్టే ముందు you have to finish your race. నీ యొక్క పరుగుని తుదముట్టించాలి. You have to lead people till God's point. నువ్వు ప్రజలను దేవుని యొక్క ప్రాంతానికి నడిపించాలి. When your task is complete, నీ యొక్క నీకు ఇచ్చిన పని ముగిపోయినప్పుడు God will take your spirit to heaven. దేవుని యొక్క ఆత్మను పరలోకం తీసుకొని వెళ్తారు. So now your task is going to start. నీ యొక్క టాస్క్ మొదలవబోతుంది. So don't expect something is coming from somewhere. కాబట్టి ఎక్కడి నుంచో ఏదో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. Whatever you have, నీకేదైతే ఉందో put in God's hand. ఆ దేవుని చేతిలో పెట్టు. When Elia went to Sarepha's house, widow's house, ఏలియా సారెపాతు విధవర వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు he asked, whatever you have, నీకేముందో అది ఇవ్వు. so what she had, she put in the hand of God. ఆమెకి ఏముందో అది దేవుని చేతిలో A పెట్టు. widow went to Elisha. ఒక విధవరాలు ఎలీషా దగ్గరికి వెళ్ళింది. Elisha asked, what you have? ఎలీషా అడుగుతాడు, నీకు ఏముంది? Little bit oil. కొంచెం నూనె ఉంది ప్రభువా. When Jesus on this earth, యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు many people are hungry. చాలా మంది ఆకలితో ఉన్నారు. Jesus asked them, what you have? దేవుడు అడుగుతున్నాడు, యేసే అడుగుతున్నాడు, నీ 5 దగ్గర loaves, 2 ఏముందని. fish. 2 చేపలు 5 రొట్టెలు. Same way, అదే విధంగా don't expect anything from outside. బయట నుంచి ఏదో ఆశించకండి. What you have, give to God. నీకేది ఉందో అది దేవునికి ఇవ్వు. Rest, believe, have hope in God. తర్వాత దేవుని మీద నిరీక్షణ ఉంచు. Allow God to work. దేవుడు పని చేయడానికి అనుమతి ఇవ్వు. Then you will see miracles in your అప్పుడు నువ్వు life. అద్భుతాలు పొందుకుంటావు. Miracles after miracles. అద్భుతాలు వెనుక అద్భుతాలు, Miracles after miracles. అద్భుతాలు వెనుక అద్భుతాలు. See today, within 24 hours, what happened? Just I'm explaining. ఈరోజు 24 గంటల ముందు ఏం జరిగిందో నేను మీకు చెప్తాను. 24 hours back, 24 గంటల ముందు this time, ఈ సమయంలో we both having fighting. మా ఇద్దరికి చిన్న గొడవ అవుతుంది. I am telling we will give VBS gifts second Sunday. నేను బ్రదర్ అంటున్నారు మనం సెకండ్ సండే గిఫ్ట్స్ ఇద్దాము అని చెప్పి. Because we have to buy for the Atmakur people, we'll both buy wholesale at a time so that we can save some money and we can give more good gift. ఆత్మకూరు పిల్లలకి అదేవిధంగా మన పిల్లలకి కలిపి గిఫ్ట్స్ ఇద్దాము, అప్పుడు కొంచెం డబ్బులు తక్కువ అవుతాయి. ఇంకొకటి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పారు. So we don't have money. మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి రెండో శనివారం ఇద్దామని చెప్పారు. That is my view point. అది నా యొక్క నా వైపు నుంచి నాది అని బ్రదర్ చెప్తున్నారు. Sister view point is there. నా వైపు నుంచి ఏంటంటే We have to finish tomorrow itself. అది రేపటితోనే సమాప్తం అయిపోవాలి. Few people won't come again. మళ్ళీ కొంతమంది పిల్లలు రావచ్చు రాకపోవచ్చు. I say they will come, you don't worry. నేను బ్రదర్ అన్నారు నేను ఏం కాదు వాళ్ళు వస్తారు గిఫ్ట్ కోసం అని వస్తారు. Sister say no, we have to give tomorrow itself. లేదు రేపే చేయాలి, ఎందుకంటే పిల్లలందరికీ రేపు ఇస్తామని చెప్పినాం కాబట్టి రేపే ఇవ్వాలి అని నేను. So we went to night shopping. మేము నైట్ షాప్ దగ్గరికి వెళ్ళినాం, గిఫ్ట్స్ ఏ విధంగా ఉంటాయి ఎంత రేట్ ఉంటాయి చూద్దామని. We searched something. మేము అక్కడ ఒక గిఫ్ట్ బాక్స్ చూసినాము, We'll make a bill. బిల్ వేయించుకున్నాము. He asking to pay something. ఆయన చాలా కొంచెం ఎక్కువ రేట్ చెప్తే కొంచెం తక్కువకి I said ఇవ్వండి బాబు అని I చెప్పాను. pay tomorrow. రేపు ఇంక డబ్బులు లేవు కాబట్టి రేపు పొద్దున కడతా, రేపు పొద్దున్న 9ంటికి వస్తామని చెప్పేసి మళ్ళీ మెల్లిగా ఇంటికి జారుకున్నాం. Bible, what Bible say, you know? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? In 127 Psalm. 127వ కీర్తన. Just read. ఒకసారి చదవండి. Many of you know these words. మీకు ఈ వాక్యం తెలుసు కదా, But many of you forget these words. ఈ వాక్యం చాలా మంది మర్చిపోతుంటారు. What is there? సెకండ్ వర్డ్స్ 127 words 2. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. What happened? No. ఇప్పుడు ఏమైంది తెలుసా? నైట్ I am sleeping బ్రదర్ మంచి నిద్రపోయినారు, nicely. మంచి నిద్రపోయారు. Got up early in the morning. పొద్దున్నే లేచారు. When I see phone,
నేను ఫోన్ చూసినప్పుడు got message, ఒక మెసేజ్ వచ్చింది, your account has deposit with so and so amount. మీ యొక్క అకౌంట్లో ఇంత ఇంత అమౌంట్ ఉంది అని చెప్పి. Yes, God will give good sleep to those who love him. దేవుని ప్రేమించే వారికి దేవుడు మంచి నిద్ర ఇస్తాడు. హల్లెలూయా. In nights you are not getting sleep means just decide whether you are loved by God or no, I don't know. రాత్రి నీకు నిద్ర పట్టట్లేదంటే నా దేవునికి నువ్వు ప్రియంగా ఉన్నావా లేవా అనేది ఆలోచించుకో. If you love by God, నువ్వు దేవుని చేత you have a ప్రేమించబడితే nice sleep, నీకు మంచి నిద్ర ఉంటుంది, you will have nice income. నీకు మంచి ఇన్కమ్ ఉంటుంది. Simply sitting, monthly getting. ఖాళీగా కూర్చొని నెలకి సంపాదించండి. If you are not loved by God, దేవుని చేత ప్రేమింపకపోతే from early morning పొద్దు నుంచి till night, late night, రాత్రి వరకు you have to fight, struggle. కష్టపడుతూ ఉండాలి. Remember కష్టపడుతూ one thing, ఒక విషయం జ్ఞాపకం if చేసుకోండి. you are struggling more for these worldly things, ఈ యొక్క లోకానుసారమైన దానికోసం ఎక్కువ కష్టపడితే, you are struggling more in your jobs, మీ యొక్క పనుల్లో ఎక్కువ కష్టపడితే, in your more business, మీ యొక్క వ్యాపారాల్లో ఎక్కువగా కష్టపడితే, it is indicate that you are under curse. నువ్వు ఒక శాపంలో ఉన్నావని అర్థం. It's meaning that you are under curse. నువ్వు శాపంలో ఉన్నావని అర్థం. Bible says, బైబిల్ చెప్తుంది from early morning పొద్దున to late night, రాత్రి you are వరకు struggling a lot. చాలా కష్టపడుతున్నావు. It waste. అది వ్యర్థం. Means you are under curse. అంటే నువ్వు శాపంలో ఉన్నావని అర్థం. Come out of from that. దాని నుంచి బయటికి రావాలి. Come out of from that. దాని నుండి బయటికి రండి. Let us stand. అందరం లేచి నిలబడదాం. As God is talking to Moses, దేవుడు మోషేతో మాట్లాడాడు. now this time is talking to us. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. How God has a good great plan about Moses. దేవుడు మోషే కొరకు ఏదైతే గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో, Same plan he has in for you also. నీ యొక్క జీవితంలో కూడా దేవుడు అదే ప్రణాళిక కలిగి God has a ఉన్నాడు. great plan about your life. దేవుడు నీ జీవితంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. God is seeing you as a finisher. ఆల్రెడీ నువ్వు సమాప్తి చేసేవాడిగా దేవుడు చూస్తున్నాడు. So you just need to surrender whole to God. కేవలం నీవు సంపూర్తిగా ఆయనకు సమర్పించుకోవడమే ఆయన కోరుకుంటున్నారు. Let us submit ourselves to God. మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందాం. ఈ సమయంలో Our whole body, spirit, soul. మన ఆత్మ, జీవం, శరీరం సంపూర్ణంగా ఆయనకు Whatever we సమర్పిద్దాం. have మనకి ఏదైతే ఉందో, in your house, మీ ఇంట్లో ఏవైతే ఉన్నాయో, in your dishes, నీ యొక్క గిన్నెలలో ఏమైతే ఉన్నాయో, anything, ఏదైనప్పటికీ just submit to God. కేవలం ఆయనకు సమర్పించండి. He will take care. ఆయన చూసుకుంటాడు He put in సమస్తం. his hand. ఆయన చేతిలో పెడదాం. He will change. ఆయన మార్చగలవాడు. No, God is going to change your దేవుని destiny. యొక్క గమ్యాన్ని మార్చబోతున్నాడు. He has a great plan about you. దేవుడికి నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది. How Moses surrendered himself to మోషే God. తనకు తాను ఏ విధంగా అయితే సమర్పించుకున్నాడు, Now you need to surrender to God. నువ్వు ఈ సమయంలో ఆయనకు సమర్పించుకోవాల్సిన బాధ్యత సమర్పించుకోవాలి. Let us pray together. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. Let us ask God to forgive us. అడగండి, దేవుణ్ణి అడగండి. దేవా నన్ను క్షమించండి ప్రభా. ఇప్పుడు వరకు సాకులు Till now చెప్పాను I did ప్రభా. not submit fully to ఇప్పుడు you. వరకు నన్ను నేను సంపూర్ణంగా నీకు సమర్పించుకోలేదయ్యా. దేవా నన్ను క్షమించండి ప్రభా. Just submit yourself to God. మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందామండి ఈ సమయంలో. For some people God is speaking. కొంతమందితో దేవుడు హృదయంలో మాట్లాడుతున్నాడు. God is answering whatever you have question about your problem. నీ యొక్క సమస్య ఏదైతే కలిగి ఉన్నావో దానికి జవాబు దేవుడు నీకు ఇస్తున్నాడు. Submit yourself to God. మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకోండి ఈ Trust సమయంలో. in Him. Let us pray. Our gracious Heavenly Father, we come down your presence. Lord, how you choose Moses, you have chosen all of us. How you have a great plan about Moses, you have a great plan about our life also. Lord, how Moses surrendered all to you, this time, now we will surrender all to you, Lord. Lord, whatever in our hands, we are giving to you. Our lives, totally, Lord. You take care, and how you change
Moses' destiny, and you are changing today our destiny. And how you use Moses with miracles, signs, and wonders, how you are going to use us mightily to lead your people, to deliver your people, to bless your people. I bless all these who are listeners in the name of Father and Son. Bless them, honor them, use them for your glory. In Jesus' mighty name we ask and receive. Amen.